విశ్వామిత్రుడు రాముడికి గొప్ప గొప్ప అస్త్రాలు ఇచ్చాడు. దానికన్నా ముందు ఆయన అయోధ్య వెళ్ళి రాముడు నాతో పంపుకొని దశరథుడిని అడుగుతాడు. దశరథుడు ఏమంటాడంటే, చిన్నపిల్లవాడు బాలుడు, ఆయన నేనే పంపడం కన్నా నేనే వస్తానంటాడు. ఆయన కోపం వస్తుంది. అప్పుడు వశిష్ఠుడు వాళ్ళంతా కూడా చెప్తారు, నాయన పంపించు, పంపడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది కూడా చెప్తారు ఇండైరెక్ట్గా. విశ్వామిత్రుడు తీసుకెళ్ళడం అనేది కూడా ఒక సాకు కింద వస్తుంది. ఎందుకంటే ఈయన మనిషిగా పుట్టాడు, రావణుని చంపాలి. రావణేమో విపరీతం పరాక్రమవంతుడు. ఈయన ఇంకా అప్పటికే పూర్తిగా విలువిద్యత నేర్చుకున్నాడు. కానీ రాముడు ఆయనకి అస్త్రాలతోటి వాటిలో పరిచయం ఇంకా ఏర్పడలేదు. అందుకనే తీసుకెళ్తాడు. తాటకని వాళ్ళని చంపుతాడు. చంపిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, ఈయన కూర్చోబెట్టి అతి బల 2 విద్యలు ఇస్తాడు. ఆ విద్యల వలన రాముడికి ఏంటంటే ఆకలి దప్పులు కానీ అలసిపోవడం కానీ జరగదు. తర్వాత ఏమో నిద్రలో ఉన్నా కూడా శత్రువుల యొక్క వస్తున్నారంటే ఆయన తెలిసిపోతూ ఉంటుంది. ఇటువంటి మంత్రాలు ఉపదేశిస్తాడు. దాంతో రాముడు మరింత బలవంతుడు అవుతాడు. తర్వాత అస్త్రాలన్నీ ఇస్తాడు. వాయువ్యాస్త్రం ఇస్తాడు, మానవాస్త్రం ఇస్తాడు, ఆగ్నేయాస్త్రం ఇస్తాడు, బ్రహ్మాస్త్రం కూడా ఇస్తాడు. ఆ బ్రహ్మాస్త్రంతో ఆయన రావణుని చంపుతాడు చివరికి. అంటే ఒక ఋషి ఈయన్ని తీసుకుని వెళ్ళి ఈయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలిగే కెపాసిటీ ఆయనకు ఉంది కాబట్టి ఆయన అవన్నీ నేర్పించి మనిషిని గొప్పవాడిగా తయారు చేసి రావణుని చంపడం కోసం తన యొక్క పాత్ర నిర్వర్తించాడు విశ్వామిత్రుడు. ఈ కథ ద్వారా ఆ విషయం కూడా తెలుస్తుంది మనకి.